హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లత. ఇది నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్న డ్రెస్ అండి. డ్రెస్ చాలా బాగుంది, ఎల్లో కలర్. ఈ డ్రెస్ పైన చిన్న చిన్న మిర్రర్ వర్క్ కూడా వచ్చింది. డ్రెస్ అంతా బాగుంది, కానీ ఏమైందంటే డ్రెస్సు నేను 3/4 ఆర్డర్ చేసుకున్నాను. బట్ నాకు ఇది ఫ్లోర్ లెంత్ వచ్చింది. డ్రెస్సు నేను అనుకున్న దానికన్నా హైట్ వచ్చింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ డ్రెస్సు ఈ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ మనం తీసేసి మనకి ఎంత షార్ట్ కావాలో అంత కట్ చేసుకొని ఈ బార్డర్ని మళ్ళీ మనం అటాచ్ చేసుకుందాము. అది ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ఫస్ట్ మనం సైడ్ ఇలా ఇప్పేసుకోవాలి. కుట్లు ఇలా స్టిచ్చెస్ ఇప్పేసుకొని బార్డర్ ఉంది కదా, బార్డర్ మొత్తం ఇప్పేసుకోవాలి. ఇది ఒక పిన్ అండి. ఈ పిన్ మనకు ఎలాంటి టైలరింగ్ షాప్లోనే దొరుకుతుంది. ఈ పిన్తో ఇప్పేసుకున్నాం అనుకో ఈజీ అయిపోతుంది. సేఫ్టీ పిన్తో కూడా ఇప్పేసుకోవచ్చు, బట్ ఈ పిన్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది. ఇది ఒక 20 రూపీస్ అలా ఉంటుంది. ఇలాంటిది ఇంట్లో ఉంచుకోవడం బెటర్. ఇలా కుట్లు ఇప్పేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఇప్పేసుకోవాలి. నేను డ్రెస్ మొత్తం ఇప్పేసాను, బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ కూడా. ఇలా నీట్గా ఇప్పేసి పక్కన పెట్టాలి. చూడండి, ఇలా బార్డర్ని మొత్తం నీట్గా ఇప్పేసాం కదా. ఇప్పుడు మనం ఈ బార్డర్ని బ్యాక్ ఫ్రంట్ జాయిన్ చేసుకోవాలి. అలా జాయిన్ చేసుకోవడానికి ముందు ఏం చేయాలంటే మనం ఈ డ్రెస్ని నీట్గా సెట్ చేసి మనకు ఎంత కావాలో అంత తగ్గించాలి. నాకు ఒక 4 ఇంచెస్ తగ్గిస్తే సరిపోతుంది. సో నేను మార్కర్తో 4 ఇంచెస్కి చిన్నగా మార్క్ పెట్టుకుంటాను. అలాగే మధ్య మధ్యలో మార్క్ పెట్టుకుంటూ వెళ్తాను. ఇలా మార్క్ పెట్టుకున్న మార్కులన్నీ ఏం చేస్తానంటే నేను కలిపేస్తాను. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా నీట్గా మనం పెట్టుకున్న 4 ఇంచెస్ మార్క్ అన్నీ కలిపేసామనుకో ఈజీ అయిపోతుంది కట్ చేయడానికి కూడా. కొత్తగా కట్ చేసేవాళ్ళు అంటే నేర్చుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుంది ప్రాసెస్. ఇలాగే డ్రెస్ మొత్తం మార్క్ పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా 4 ఇంచెస్ డ్రెస్ మొత్తం మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు మార్క్ పెట్టుకున్నాక ఈ సైడ్ మనం 4 ఇంచెస్ మార్క్ పెట్టుకున్నాక 4 ఇంచెస్ వరకు కుట్లు విప్పేసేయాలి. చూడండి, నేను స్టిచ్చెస్ అన్ని విప్పేసాను. అలాగే 4 ఇంచెస్ మొత్తం మార్క్ పెట్టుకున్నాను. ఇప్పుడు కట్ చేసుకుందాము. ఇది కట్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ సైడ్కే కట్ చేయండి, బ్యాక్ సైడ్కే. రెండు కలిపి 4 ఇంచెస్ కట్ చేయకండి. ఒక్కొక్కసారి డ్రెస్ అనేది ఎగుడు దిగుడు వస్తుంది. కాబట్టి ఫ్రంట్ సైడ్కి మార్క్ పెట్టుకొని ఫ్రంట్ సైడ్దే కట్ చేయండి, బ్యాక్ సైడ్ మార్క్ పెట్టుకొని బ్యాక్ సైడ్దే కట్ చేయండి. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ని ఇంక ముందు కూడా అప్లోడ్ చేస్తాను. మీరు నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. చూడండి, ఇలా నేను కట్ చేసేదాను కదా ఫ్రంట్ సైడ్ది. అలాగే బ్యాక్ సైడ్ కూడా మార్క్ పెట్టేసుకోవాలి. బ్యాక్ సైడ్ కూడా మనం కట్ చేసుకోవాలి. చూడండి, నేను ఫ్రంట్ సైడ్ది బ్యాక్ సైడ్ది రెండు కట్ చేస్తాను. ఇలా 2 సైడ్స్ కట్ చేసాం కదా. ఇప్పుడు మనం ఈ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ని మన డ్రెస్కి అటాచ్ చేసుకోవాలి. అలా అటాచ్ చేసుకోవడానికి ముందు ఏం చేయాలంటే ఈ డ్రెస్సు ఒక 1/2 ఇంచు మనం లోపలికి మడిచి స్టిచ్ వేసేసేయాలి. అలా వేస్తే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఆ తర్వాత మనం మన బార్డర్ని అటాచ్ చేసుకుంటే చాలా బాగుంది. మనం ఫస్ట్ ఆర్డర్ చేసినప్పుడు ఎలా ఉంటుందో డ్రెస్ అలాగే ఉంటుంది. ఇప్పుడు స్టిచ్ చేయడానికి ముందు ఏం చేయాలంటే ఎక్కడైనా మనము విప్పేటప్పుడు ఇలా లేస్ విడిపోయి ఉంటే ఒకసారి ఆ లేస్ని స్టిచ్ చేసేసుకోండి. ఇలా లేస్ని స్టిచ్ చేసుకోవడం వలన మళ్ళీ మన డ్రెస్కి బార్డర్ని అటాచ్ చేసేటప్పుడు మనకు ఈజీ అయిపోతుంది వర్క్. చూడండి, నేను లేస్ని స్టిచ్ చేసేసాను కదా. ఇప్పుడు మన డ్రెస్కి ఒక 1/2 ఇంచ్ ఇలా రాంగ్ సైడ్ వైపు మడిచి స్టిచ్ చేస్తే అలా వస్తుంది. నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు ఎక్కువగా మీరు మడిచేయకండి. ఒక 1/2 ఇంచు ఫోల్డ్ చేసి మొత్తం ఫ్రంట్ బ్యాక్ స్టిచ్ చేసుకోండి. చూడండి, నేను ఇలా 1/2 ఇంచు ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను. ఎంత నీట్గా వచ్చింది చూడండి. ఇలాగే మనం ఫ్రంట్ బ్యాక్ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇప్పుడు మన బార్డర్స్ ఉన్నాయి కదా, వాటిని ఫస్ట్ జాయిన్ చేయాలి. ఇలా రాంగ్ సైడ్ వైపుకి బయటికి పెట్టి ఇలా జాయిన్ చేసేసేయాలి. ఇలా మొత్తం ఫ్రంట్ది బ్యాక్ది రెండు కలిపి జాయిన్ చేసేస్తే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు డ్రెస్ మొత్తం ఈజీ అయిపోతుంది. ఇలా నీట్గా జాయిన్ చేశాను చూడండి. ఇప్పుడు మన డ్రెస్ ఉంది కదా, డ్రెస్కి మనం జాయిన్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పైకి పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకోవడానికి ముందు మనం ఏం చేయాలంటే ఈ డ్రెస్కి ఒక 1/2 ఇంచు మనం మార్కు పెట్టుకోవాలి. మార్కు పెట్టుకొని దానిపైన మన బార్డర్ని స్టిచ్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది వర్క్. కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళకి డైరెక్ట్ స్టిచ్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు మార్కు పైన పెట్టి మనం స్టిచ్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది, త్వరగా అవుతుంది మన వర్క్ కూడా. ఇప్పుడు నేను స్టిచ్ చేసి చూపిస్తాను.
ఇలా మార్కు పెట్టిన పైననే మన బార్డర్ని పెట్టుకొని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి డ్రెస్ మొత్తం. ఈ బార్డర్ని మనం రెండు జాయిన్ చేయడం వలన ఇదే యూజ్ అండి. మొత్తం డ్రెస్ మొత్తం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఫినిషింగ్ కూడా మనం కట్ చేసి స్టిచ్ చేసినట్టు అస్సలు అర్థం కాదు, చాలా నీట్గా వస్తుంది. ఇలా మొత్తం స్టిచ్ చేసేసుకొని చూడండి ఎంత నీట్గా వచ్చిందో. డ్రెస్ మొత్తం చాలా నీట్గా వచ్చింది కదా. ఇలా డ్రెస్ మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఎక్కువగా ఉందండి డ్రెస్ మొత్తం స్టిచ్ చేసుకున్నాక అది కట్ చేయాలి. ఎందుకంటే మనకు కింది వైపు నుంచి మనం 4 ఇంచెస్ పైకి కట్ చేసాం కదా, కొంచెం గేర్ తగ్గుతుంది. ఇప్పుడు ఇలా జాయిన్ చేసుకోవాలి కాబట్టి వీటిని రివర్స్ చేసేసి ఈ బార్డర్స్ రెండు కొద్దిగా పై వరకు జాయిన్ చేసేసుకుంటే అయిపోతుంది మన డ్రెస్ అనేది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఫినిషింగ్ కూడా అసలు కట్ చేసి మనం స్టిచ్ చేసినట్టే అనిపించదు, అంత నీట్గా వస్తుంది. నేను చూపిస్తాను ఇప్పుడు ఈ డ్రెస్సు. మనం షార్ట్ చేసుకున్నాం కదా, ఇలా షార్ట్ అయిపోయింది చూడండి. నాకు ఒక 4 ఇంచెస్ తగ్గింది డ్రెస్సు. చూడండి ఇప్పుడు నాకు 3/4 వరకు వస్తుంది. చాలా నీట్గా వచ్చింది కదా. ఇలా నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి మనం డ్రెస్ని. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. ఇలా మనకు 4 ఇంచెస్ ముక్కలు మిగిలిపోయాయి కదా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్, దాంతో నేను ఇలా రబ్బర్ బ్యాండ్ స్టిచ్ చేశాను. హ్యాండ్మేడ్ అండి ఇది. ఇవి కాలేజ్ గర్ల్స్ ఇప్పుడు హ్యాండ్స్ కూడా పెట్టుకుంటున్నారు కదా క్రంచీస్, చాలా బాగుంటాయి. ఇవి చేయడం చాలా ఈజీ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.